అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాను నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే. మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 53 రోజులకి జైల్లో పెట్టినందుకే 151 సీట్లు కాస్త 11 సీట్లకి దిగజారాయి. ఆ విషయం మర్చిపోకు. మళ్లీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈరోజు మళ్లీ టచ్ చేస్తున్నాం. ఈ రోజు నువ్వు ఎన్ని మాట్లాడినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో, తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా 5,000 సైకిళ్లు ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తొక్కుకుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని ముందుకెళ్తున్నారు. అది నాయకుడు అంటే. అలాంటిది ఈ రోజు అంబటి రాంబాబు తాలూకా మాట తీరు గాని, నేను ఎందుకంటే ఇంకొక విషయం కూడా ప్రజలకు చెప్పాలి. ఈ రోజు కల్తీ నెయ్యి విషయంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మొహాన్ని ఉమ్మేస్తున్నారు. దయచేసి క్షమించాలి నేను పదం ఉపయోగిస్తున్నానంటే. ఎందుకు ఇంత పెద్ద పదం ఉపయోగించానంటే, కల్తీ నెయ్యి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి కూడా కాదు, అది నెయ్యి లేకుండానే కల్తీ చేసి అందులోని రసాయన పదార్థాలను కూడా యాడ్ చేసి అటువంటి వాటితో లడ్డు ప్రసాదం తయారు చేసి కొన్ని వందల కోట్లు, 250 కోట్ల పైన స్కామ్ చేశారంటే, అలాంటి విషయం మీద ప్రజలందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీని అసహించుకుంటున్నారని ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు అంబటి రాంబాబు బయటకు వచ్చి ఏమీ లేకుండా పెద్ద సీన్ క్రియేట్ చేసి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని అన్ని అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అఫ్ కోర్స్ నువ్వు అనుకున్నట్టు నేను డైవర్ట్ చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ ప్రజలకు ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది విషయం. ఈ రోజు నీ సంగతి రిజిస్టర్ అవ్వాలి. నువ్వు ఎలాంటోడివి, నీ నాయకుడు ఎలాంటోడు అన్న సంగతి కూడా ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది. ఎందుకంటే మీ భాగోతాలన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే చూశారు ప్రజలందరూ కూడా. మళ్లీ మళ్లీ చెప్తున్నా అంబటి రాంబాబు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడినా నాకు చెల్లిద్ది అనుకున్న రోజులు పోయే. నువ్వు ప్రజలకి సమాధానం చెప్పాలి, మా పార్టీ కార్యకర్తలకి క్షమాపణ చెప్పాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎవరైనా బ్రేక్ చేసినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. ఈరోజు ప్రజా సంక్షేమం, అభివృద్ధి మాకు ఎంత ముఖ్యమో ప్రజా రక్షణ కూడా మాకు అంతే ముఖ్యం, ప్రజా భద్రత కూడా మాకు అంతే ముఖ్యం. ఈ ప్రజా భద్రతకి, ప్రజా రక్షణకి విఘాతం కలిగించడానికి ఎవరు ప్రయత్నం చేసినా, అలాంటి విషయాలు రెచ్చగొట్టి